మలాకి ప్రవక్త చిన్న ప్రవక్త. హోషేయ నుంచి మలాకి వరకు 12 మంది ప్రవక్తల్ని మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తలని పిలుస్తారు. ఎందుకు అంటే వారు చెప్పిన ప్రవచనాలు చిన్నవి కాబట్టి వారిని చిన్న ప్రవక్తలని పిలుస్తారు. పాత నిబంధనలో ఆఖరి పుస్తకము మలాకి గ్రంథము. ఈ మలాకి గ్రంథానికి వచ్చేసరికి అమూల్యమైన మాటలు దేవుడు మాట్లాడాడండి. ఈ 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకేం కలుగజేస్తాయి? ఆరోగ్యము కలుగజేస్తాయి. యేసయ్య పేరు నీతి సూర్యుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి కదండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. ఈ సంవత్సరం లెంట్ దినాల్లో యేసు ప్రభు జీవితం గురించే అవే నేను అంశాలుగా వ్రాయటం జరిగింది. ఎందుకంటే ప్రభువుని గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి, బాగా తెలుసుకోవాలి. యేసు ప్రభుకి చాలా పేర్లు ఉన్నాయి. మలాకి ప్రవక్త అంటున్నాడు నీతి సూర్యుడు. యేసయ్య ఎవరు చెప్పండి? మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? నీతి సూర్యుడు. ఆయన నీతి సూర్యుడు. నీతి సూర్యుడుగా ఆయన మన మీద ఉదయించాలని ఆశపడుతున్నాడు. యేసయ్య నీతి సూర్యుడుగా మన మీద ఉదయిస్తూ ఉండగా అతని రెక్కలు మనకేం కలుగజేస్తాయి అంట? ఆరోగ్యము. ఈరోజు ఆయన మందిరంలో కూర్చున్న వారికి, లైవ్లో చూస్తున్న వారికి, బయట వింటున్న వారికి ప్రభు ఆరోగ్యం కలుగజేయాలని ఆశపడుతున్నాడు. నీతి సూర్యుడుగా ఆయన మన మీద ఉదయించుచూ ఉండగా, ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, ఎవరైతే అనారోగ్యంతో వచ్చారో, చెప్పుకోలేని బాధలతో ఎవరైతే వచ్చారో, వేదనతో ఎవరైతే వచ్చారో వారికి ఆయన ఆరోగ్యము కలుగ చేయనుగాక. ఆరోగ్యం కలుగ చేస్తారండి. యేసయ్య పేరు ఆరోగ్య ప్రదాత. ఆయన అవయవ నిర్మాత. డాక్టర్లు చెప్పచ్చు, ఒకవేళ పాస్టర్ గారు ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాం బాగు కాదు అన్నారండి, కానీ డాక్టర్ల మాట కంటే ప్రభు మాట వినండి, ప్రభు విశ్వసించండి, ప్రభు మీ రోగములను బాగు చేయునుగాక, ఆయన మీకు ఆరోగ్యము కలుగ చేయునుగాక. ఒక 5 మాటలే ఈరోజు మనం వినబోతున్నాం. 5 విషయాలు. నీతి సూర్యుడుగా యేసయ్య మన మీద ఎలా ఉదయిస్తాడు? నీతి సూర్యుడైన యేసయ్య మన జీవితంలో ఏం చేయాలని ఆశపడుతున్నాడు? నీతి సూర్యుడైన యేసయ్య ఆరోగ్యం ఇవ్వటానికి మన జీవితాల్లో ఏ విషయాలు చేయాలని ఆశపడుతున్నాడో నీతి సూర్యుడైన యేసయ్య చేసే 5 ఆశీర్వాదాలు, 5 అద్భుతమైన కార్యాలు ఈరోజు మనం విందామా? 5 విషయాలు నీతి సూర్యుడి గురించి వినబోతున్నాం. చక్కగా రాసుకోండి. పెన్నులు తెచ్చుకున్నవారు, పేపర్లు తెచ్చుకున్నవారు రాసుకొని ఈ సందేశాన్ని 10 మందికి తెలియపరచండి. వెళ్ళిన తర్వాత లైవ్లో కూడా వస్తుంది. నీతి సూర్యుడు అనే అంశం మీద చక్కగా తెలియపరచండి. నీతి సూర్యుడని యేసయ్య మనకు ఆరోగ్యం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తాడు ఈ నీతి సూర్యుడు? సూర్యుడుగా యేసయ్య ఏం చేస్తాడు చూద్దామా? ఒక 5 మాటలు. మొదటి మాట యోబు గ్రంథం 31వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథము నుంచి యోబు గ్రంథము 31వ అధ్యాయం. ఈ యోబు గ్రంథం 31వ అధ్యాయం చదువుతుంటే నాకు భలే ఆశ్చర్యకరమైన విషయాలు ప్రభు బయలుపరిచాడండి. చూడండి, 26, 27 వచనాలు నేను చదువుతున్నాను. అందరు బైబిల్ తెరిచి యోబు గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనం. సూర్యుడు ప్రకాశించినప్పుడు, సూర్యుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రకాశిస్తాడు. సన్ షైన్స్ అంటారు. సన్ షైన్స్. సూర్యుడుగా యేసయ్య ప్రకాశిస్తాడు. ఆ మాటకి నేను మరలా వస్తాను, కానీ ఆ 2 వచనాలు చదువుదాం. చూడండి, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచూ ఉండగా అతనినే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి, అంటే సూర్యుడి తట్టు, చంద్రుడి తట్టు చూచి, నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరముననున్న దేవుని దృష్టికి నేను ఎవరిని? వేషధారినవుదును. చూడండి ఎంత బలమైన మాట. ఇవి యోబు మాటలండి. యోబు అంటున్న మాటలు ఇవి. సూర్యుడు ప్రకాశించేటప్పుడు
చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి ఉండగా నేను వారిని చూచి వారి తట్టు చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపించబడి వారిని ముద్దు పెట్టుకుంటే కదండి. కొంతమందికి అలవాటు ఉంటుందండి, ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేస్తారు. ప్రభువుకు నమస్కారం చేయండి అయ్యా అంటే మోకాళ్ళ మీద దేవుని పాదాలు పట్టుకోండి అంటే దేవుని పాదాలు పట్టుకోరండి. ఏం చేస్తారు చెప్పండి? సూర్య నమస్కారాలు, సాయంత్రం నిండు పౌర్ణమి వచ్చినప్పుడు చంద్ర నమస్కారాలు కదండి, రాశి ఫలాలు, చేతులు చూయించుకోవటాలు, తర్వాత సోది చెప్పుచ్చుకుని ఆమెను ఇంట్లోకి పిలుచుకోవటాలు. మా ఇంట్లో ఈ మూల ఏదో బాగలేదని ఒక ఆయన చెప్పేళ్ళాడండి, ఈ మూల ఎట్ట చేయాలో చెప్తారా అని ఎవరెవరినో పిలిపించుకునేవాళ్ళు. పెళ్ళిళ్ళు పెట్టుకోవాలంటే మంచి ముహూర్తాలు ఏవి అని వారిని వీరిని పిలిపించుకొని డేట్లు పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ కూడా చేయటం వలన పరమనున్న దేవుని దృష్టికి నేనేమవుతానో చెప్పండి? వేషధారణ. చెప్పండి సంగమా, దేవుని బిడ్డలారా, మనలో చాలామంది వేషధారులు ఉన్నారు. నో డౌట్ వేషధారులు ఉన్నారు. సో మెనీ పీపుల్ ఆర్ లీవ్డ్ యాజ్ ఎ హిపోక్రైట్స్ కదండి. దేవుని దృష్టిలో వేషధారులు ఆదివారం వస్తే గుడికి వస్తారండి, బయటికి వెళ్ళిపోగానే లోక సంబంధమైన విషయాలు చేసేవారిని వేషధారులు అనే మాట కంటే ఇంకే మాట ఉపయోగించాలి? యోబు అంటున్నాడు, వారు ప్రకాశిస్తూ ఉండగా, వారు మిక్కిలి కాంతినిస్తూ ఉండగా, ఒకవేళ నా హృదయం రహస్యముగా ప్రేరేపించబడి వారిని ముద్దు పెట్టుకుంటే. ఇక్కడే కాదండి, మరొక చోట కూడా ఆ మాట ఉపయోగించాడు. చూడండి 33, 34 కూడా చదువుతాను, అక్కడ కూడా బలమైన మాటలు ఉన్నాయి. అదే యోబు గ్రంథం 31 అధ్యాయము 33, 34. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమననున్న దేవుని దృష్టికి నేనేమవుతాను? ఏడ దాచిపెట్టాడంటండి పాపం? ఏడంట? ఆదివారం చర్చికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదండి. ఆదివారం చర్చికి వచ్చేది ఎందుకంటే బ్రతుకు బాగు చేసుకోవటానికి. రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని దేవుని దృష్టికి ఏదో వచ్చి ఆరాధన అని పాడి వెళ్ళిపోతే కుదరదు. ఎంతకాలం పాపాన్ని నీ రొమ్ములో దాచుకుంటావు, నీ గుండెల్లో దాచుకుంటావు అంటున్నాడు యోబు. నేను అలా దాచిపెట్టుకుంటే పరమనున్న దేవుని దృష్టికి నేనేమవుతున్నాను? వేషధారిని అవుతాను. ఎంతకాలం వేషధార బ్రతకండి? ఎవరిని మెప్పించడానికి వేషధారణ, ఎవరిని మెప్పించడానికి వేషధార జీవితం. ఎవరి కోసం వేస్తున్నావు నీ వేషధారణ? ఎవరి కోసం ఈ వేషధారణ బ్రతుకు? ఎవరిని మెప్పించాలని ఈ వేషధారణ జీవితం? ఆదాము దాచిపెట్టుకున్నట్టుగా నా రొమ్ములో నా పాపాన్ని దాచిపెట్టుకుంటే బైబిల్ చెప్తుందండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడు? కుటుంబంలో ఎందుకు ఆశీర్వాదం లేదో తెలుసా? కుటుంబంలో ఎందుకు ఆరోగ్యం లేదో తెలుసా? కుటుంబంలో ఎందుకు క్షేమం లేదో తెలుసా? ఎందుకు నీ కుటుంబంలో రాత్రంతా జగడము, రాత్రంతా విచారం? కొన్నిసార్లు దావీదు రాస్తాడు, విచారము చేత నా కన్ను ఏమవుతుంది? క్షీణించుచున్న గుంటలు పడ్డాయి, ఆరోగ్యం కోల్పోయి గుంటలు పడ్డాయి, కిడ్నీలు ఫెయిల్ అయినాయి, ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకు అంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ పాపాన్ని ఇంకా నువ్వు దాచిపెట్టుకుంటున్నావు కాబట్టే వేషధారిలాగా వస్తున్నావు. మనుషుల దృష్టికి కదండి, జన సమూహానికి భయపడి, తిరస్కారానికి భయపడి, కుటుంబంలో తెలిస్తే నన్ను తిరస్కరిస్తారేమోనని కుటుంబానికి జడిసి పాపాన్ని దాచిపెట్టుకుంటున్నావు కాబట్టి, దేవుని దృష్టిలో వేషధారిగా ఉన్నావు కాబట్టి ఆరోగ్యంగా జీవించలేకపోతున్నావు. బైబిల్ చెప్తుంది ఎంతకాలం వేషధారణ? అయితే ప్రభు అంటున్నాడు కదా, మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. వేషధారులారా, మీ వేషధారణ జీవితాన్ని ఒప్పుకోండి, విడిచిపెట్టండి, ప్రభు పాదాలు పట్టుకోండి. సూర్యుడుగా యేసయ్య మీ మీద ప్రకాశించునుగాక. నీతి సూర్యుడుగా యేసయ్య మీ మీద ప్రకాశించునుగాక. నీతి సూర్యుడుగా యేసయ్య మీ మీద ప్రకాశించునుగాక.
చూడండి ఆ మాట 26 వచ్చిన చదువుదాం. యోబు గ్రంథం 31:26. సూర్యుడు ప్రకాశిస్తాడు. మొదటి మాట, సూర్యుడు ఏం చేస్తాడు చెప్పండి? సన్ షైన్స్. సూర్యుడుగా యేసయ్య ఈ ఉదయకాలం నీ మీద ప్రకాశించునుగాక. యేసయ్య ప్రకాశించాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యంలో ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి, పౌలు చెప్పిన మాట ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో చక్కటి మాట మనం చూస్తాం. 5వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. చక్కగా మీరు బైబిల్ చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు అంటే నీతి సూర్యుడు యేసయ్య నీ మీద ఏం చేయను? ప్రకాశించును. నిద్రించుచున్న నీవు మేల్కొని లెమ్ము. యెషయా ప్రవక్త కూడా ఇదే మాట అన్నాడు, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా నీ మీద ఉదయించును, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యము కలుగు చేయును. నిద్రించుచున్న నీవు మేల్కొని లే, క్రీస్తు నీ మీద ప్రకాశించునుగాక. క్రీస్తు నీ మీద ప్రకాశించునుగాక. నీతి సూర్యుడిగా యేసయ్య ఎప్పుడైతే మన మీద ప్రకాశిస్తాడో ఆయన రెక్కలు మనకేం కలుగు చేస్తాయి చెప్పండి? అయితే వేషధారణ వదిలిపెట్టాలిగా. నీ జీవితంలో ఎప్పుడైతే వేషధారణ తీసివేసుకుంటావో, యథార్థమైన మనసుతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మన పాపములను మనం ఒప్పుకొని ఎడల చెప్పండి ఎవరు? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి చెప్పండి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? కడుగుతుంది. నీతి సూర్యుడుగా యేసయ్య ఉదయకాలం నీ మీద ప్రకాశించునుగాక. సూర్యుడు ప్రకాశించుచున్నట్టుగా, సూర్యుడు ప్రకాశించినట్టుగా ఇదిగో నీతి సూర్యుడైన యేసయ్య ఈ ఉదయకాలం ఆయన సన్నిధికి వచ్చిన నీ మీద ప్రకాశించి నీకు ఆరోగ్యము కలుగు చేయునుగాక. నీకు ఆరోగ్యము కలుగు చేయునుగాక. మొదటి మాట, సన్ ఏం చేస్తాడు? షైన్స్. సూర్యుడు ఏం చేస్తాడు? ప్రకాశిస్తాడు. సూర్యుడు ప్రకాశిస్తాడు. నీతి సూర్యుడైన యేసయ్య నీ బ్రతుకులో ప్రకాశించాలని ఆశపడతాడు. జక్కయ్య యేసుప్రభు దగ్గరికి వచ్చాడండి. యేసుప్రభు దగ్గరికి వచ్చిన జక్కయ్యకి ఆటంకాలు వస్తాయండి. ప్రభు కోసం జీవించాలి అనుకున్న వారికి ఆటంకాలు వస్తాయి. ఒకటి బయట నుంచి వస్తాయి, రెండవది తనలో నుంచే వచ్చింది. ప్రభు కోసం ప్రకాశించాలి అనుకున్న వారికి ఆటంకాలు వస్తాయి. యేసు చుట్టూ జనసమూహాలు ఉన్నారు, అదొక ఆటంకం. రెండవది తను పొట్టివాడు. ఆటంకాలన్నీ అధిగమించి జక్కయ్య చెట్టు ఎక్కాడండి. చెట్టు మీద జక్కయ్య దగ్గరికి యేసయ్య నడుచుకుంటూ వెళ్ళి పైకి చూశాడు. జక్కయ్య త్వరగా దిగు, నేను నీ మీద ప్రకాశించాలని ఇష్టపడుతున్నాను, నేను నీకు ఆరోగ్యం కలుగు చేయాలని ఇష్టపడుతున్నాను. ఎంతమంది అనారోగ్యంతో వచ్చారో వేషధారణ బ్రతుకును విడిచిపెట్టండి. ప్రభు మీ మీద ప్రకాశించి మీకు పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేయునుగాక. పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేయునుగాక. సూర్యుడు ప్రకాశించినప్పుడు ఆ ప్రకాశమానమైన వెలుగులో మనం ఎప్పుడైతే నడుస్తామో ఆరోగ్యమా. రెండవది, సూర్యుడు ఏం చేస్తాడు? రెండవది చూద్దామా? కీర్తన గ్రంథం 136వ సంకీర్తన, 136వ సంకీర్తన 7-8 వచనాలు చదువుకుందాం. 136వ సంకీర్తన 7వ వచనం నేను చదువుతాను, చక్కగా చూడండి. 136వ సంకీర్తన 7వ వాక్యం. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరమండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేశాను. సూర్యుడు సన్ రూల్స్, ఏలుబడి చేస్తాడు. సూర్యుడు ఏం చేస్తాడు చెప్పండి? రెండవది ఏలుబడి పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేశాను, ఆయన కృప నిరంతరమండును. పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేశాను. సూర్యుడు ఏలుబడి చేస్తాడు. సన్ రూల్స్. సూర్యుడు ఏలుబడి చేస్తాడు. ఎప్పుడైతే ఆయన ఏలుబడి క్రిందకు వస్తావో, ఆయన అధికారము క్రిందకు వస్తావో, అప్పుడు నీకు ఆరోగ్యము.
ఆయన ఏలుబడి క్రిందకి ఎప్పుడైతే వస్తావో కదండి, ఇక్కడే కాదు, ఆదికాండం 1వ అధ్యాయంలోనే చూడండి, ఆయన ఈ సృష్టిని చేస్తూ ఆదికాండం 1వ అధ్యాయంలోనే సృష్టికర్త అయిన దేవుడు చక్కటి మాటలు 15-16 వచనాలు చదువుదామా? 15-16 నేను చదువుతాను, చక్కగా చూడండి. భూమి మీద, ఆదికాండం 1వ అధ్యాయం 15-16 వచనం, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల యుండుగాకని పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. అవే ఏంటి చెప్పండి? పగటిని ఏలుటకు సూర్యుడు పెద్ద జ్యోతి, సూర్యుడు ఏలుబడి చేస్తాడు, పగటిని ఏలుతాడు కదండి. సూర్యోదయం ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మనం చీకటిలో నుంచి ఎక్కడికి వచ్చేస్తాం? వెలుగులోకి వచ్చేస్తాం, ఆయన ఏలుబడి క్రిందకు వచ్చేస్తాం. ఐగుప్తులో 3 దినాలు చిమ్మ చీకటి అంట కదండి, భయంకరమైన చీకటి. ఒక మనిషి ఎదుటున్న మనిషిని కూడా తడువులాడుకోలేని చీకటి వచ్చిందంట ఆ దినాల్లో. యేసు ప్రభు చనిపోయినప్పుడు కూడా చూడండి, ఆయన సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి కదండి ఏమొచ్చింది? భయంకరమైన చీకటి కమ్ముకుంది. చీకటిలో బ్రతుకుతున్న వారికి జీవితం అనే వెలుగులోకి తీసుకొని రావటం కొరకే పగటిని ఏలుటకు ఆయన జ్యోతిని, గొప్ప జ్యోతిని, సూర్యుని పెట్టాడు. సూర్యుడు ఏలుబడి చేస్తాడు. ఎవరైతే ఆయన ఏలుబడి క్రింద నడుస్తారో, ఎవరైతే ఆయన అధికారం క్రింద నడుచుకుంటారో, బైబిల్ చెప్తుంది మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ ఏంటి? అవన్నీ అంటే మీరేం తినాలో, మీరేం త్రాగాలో, మీరేం ధరించుకోవాలో సమస్తము వాటి వెంట కలుగును. ఆయన అధికారం క్రిందకి నువ్వు రావాలి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడతావు. నీకు ఆరోగ్యం రావాలి అంటే యేసు ప్రభువు, యేసు నా జీవితానికి అధికారి. ఆయన ఆధిపత్యం, ఆయన అధికారం క్రిందకు వచ్చినప్పుడే నీకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. కొంతమంది అండి లోక సంబంధమైన అధికారాల క్రింద ఉన్నారండి, పాప సంబంధమైన అధికారాల్లో కూరుకుపోయి ఉన్నారు, చీకటి సంబంధమైన అధికారాల్లో నలిగిపోతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, లే నా అధికారం క్రిందకి నువ్వు ఎప్పుడైతే వస్తావో, సూర్యుని అధికారం క్రిందకి ఎప్పుడైతే వస్తావో, ప్రభు నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం. యేసు ప్రభు అధికారం క్రిందకు వచ్చావా? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకున్నావా? దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించావా? నువ్వు రక్షించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి సూర్యుడు ప్రకాశిస్తాడు, ఆయన ప్రకాశమైన వెలుగులోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో ఆరోగ్యము. 2 సూర్యుడు ఏలుబడి చేస్తున్నాడు, ఆయన అధికారం క్రిందకి నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఆయన ఆధిపత్యం క్రిందకి ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడే నీకు పరిపూర్ణమైన ఆరోగ్యము కదండి. చాలామంది జీవితాలను సైతాను ఏలుబడి చేస్తున్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో చూడండి, ఒక స్త్రీ గురించి వ్రాయబడిందండి ఇక్కడ. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయంలో చూడండి 10వ వచనం నుంచి చదువుతున్నాను. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి, ఎన్ని సంవత్సరాలండి? ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఆ దెయ్యంతో బాధించబడుతుందో ఆ సంవత్సరాలు రాశారండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఎన్ని ఏండ్ల నుంచి అండి? ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి ఏ బలహీనపరచు దెయ్యంతో బాధించబడుతున్నారో ఉదయకాలం ఆరాధనలో కూర్చున్నవారు 18 ఏండ్ల నుంచి, పాస్టర్ గారు 20 సంవత్సరాల నుంచి భయంకరమైన చీకటితో బాధించబడుతున్నాడండి. 18, 20, 30, 35, 38 సంవత్సరాల నుంచి కూడా భయంకరమైన వ్యాధితో బాధించబడుతున్నానండి. 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండిన ఆమె నడు వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండాను. ఎంత గొప్ప దేవుడు చూడండి. 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యంతో బాధించబడుతున్న స్త్రీ, నడు వంగిపోయిన స్త్రీ, సరిగా నిలబడలేదు, ప్రభు తట్టు చూడలేదు, ఆకాశం తట్టు కన్నులెత్తలేదు. ఆమె
బలహీనపరచు దెయ్యంతో, ఆ దెయ్యం యొక్క అధికారం క్రింద ఉందండి. 12వ వచనం, యేసు ఆమెను చూచి ఏమన్నాడు చూడండి. యేసు ఆమెను చూశాడండి. ఎన్ని సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాలు బలహీనపరచు దయ్యము క్రింద, ఆయన దయ్యం అధికారం క్రింద నలిగిపోతున్నావో, యేసు ఈరోజు నిన్ను చూశాడు. చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని దయ్యం వదిలిపోయిందండి. 18 ఏళ్ల నుంచి సైతాను చేత బంధించబడిన స్త్రీ దేవుని అధికారం క్రిందకి ఎప్పుడైతే వచ్చిందో, యేసయ్య చెయ్యి పెట్టాడు ఆమె మీద, ప్రార్థన చేయించు ఉండగా ఆమెలో ఉన్న అపవిత్రాత్మ వెళ్ళిపోయింది. ఆరోగ్యవంతురాలుగా ఇంటికి వెళ్ళింది. ఎంతకాలం నుంచి నువ్వు బాధించబడుతున్నావు? పాస్టర్ గారు, నా రోగం నుంచి నేను బాధించబడతా కొన్ని సంవత్సరాలండి. ఈ బలహీనపరచు దయ్యంతో బాధించబడతా కొన్ని సంవత్సరాలు. ఇదిగో ఈ బలహీనపరచు చీకటితో బాధించబడతా కొన్ని సంవత్సరాలు. ఇదిగో ఈ పాప సంబంధమైన జీవితంలో బాధించబడతా కొన్ని సంవత్సరాలండి. కొన్ని సంవత్సరాలు ఈ రహస్య జీవితం కొన్ని సంవత్సరాలు. పాస్టర్ గారు, ప్రభు ఏలుబడి క్రిందకు వచ్చినప్పుడు, సూర్యుని ఏలుబడి క్రిందకు నువ్వు వచ్చినప్పుడు, ప్రభు నీకు ఈరోజే విడుదల దయచేయునుగాక, విడుదల దయచేయునుగాక. ఆయన అధికారం క్రిందకి ఎప్పుడైతే వస్తావో మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకేం కలుగు చేస్తాయి? ఆరోగ్యం. ఒకటి సన్ షైన్స్, సన్ రూల్స్, సూర్యుడు ఏలుబడి చేస్తాడు. మూడవది న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతున్నాను, చక్కగా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఈ మాట, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఆయనను ప్రేమించువారు, ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో, బలముతో ఉదయించు ఎట్లా ఉంటారంట? సూర్యుని వలె ఉంటారు. బలముతో ఉదయించే సూర్యుడిలో ఏముందో తెలుసా? మూడో మాట, సన్ కీప్స్. బలముతో ఉదయించు సూర్యునిలో ఆరోగ్యం ఉంది కదండి. చిన్నపిల్లలకి పుట్టిన 2వ రోజుకే కళ్ళు ఏమైపోతాయి చెప్పండి? పచ్చగా అయిపోతాయి. కళ్ళు ఏమైపోతాయి? పచ్చగా అయిపోతాయి. అప్పుడు డాక్టర్స్ ఏమంటారు తెలుసా? ఏమంటారు చెప్పండి? మీరు కాసేపు పొద్దున్నే ఈ పిల్లోడికి అట్లా ఎండ తగిలించండి. నీతి సూర్యుడు సూర్యకిరణాలు కళ్ళ మీద పడేటట్టుగా, సూర్యకిరణాలు కళ్ళ మీద పడేటట్టుగా ఎండలో పెట్టండి. డాక్టర్స్ అంటారు, ప్రతి డాక్టర్ అంటాడండి, మెడిసిన్ అవసరం లేదు. ఆ పచ్చగా ఉన్న కామెర్లైనా, ఆ పచ్చగా ఉన్నది ఏదైనా సరే, ఇన్ఫెక్షన్ అయినా ఏదైనా సరే, మీరు ఉదయాన్నే లేచి, అమ్మా తల్లి లేవలేదు, ఆపరేషన్ చేసుకుంది అమ్మ, ఇదిగో నువ్వు వచ్చావుగా, మీ అమ్మగా నువ్వేగా, కాబట్టి నువ్వే బయటికి తీసుకెళ్ళి ఎండ వచ్చేటప్పుడు ఉదయాన్నే వచ్చి ఆ ఎండ బలముతో సూర్యుడు ఉదయిస్తూ ఉండగా ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే మీ అబ్బాయి మీద అట్లా పడతాయో, ఈ పిల్ల మీద ఎప్పుడైతే అట్లా పడతాయో, వెంటనే ఆ బిడ్డకి ఏమొస్తుంది చెప్పండి? ఆరోగ్యము. బలముతో ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు ఎలా ఉంటారంట? సూర్యునిలాగా. బలముతో ఉదయించే సూర్యుని కాంతిలో హెల్త్ అండ్ హ్యాపీనెస్, ఆరోగ్యం ఉంది, సంతోషం ఉంది. బలముతో ఉదయించే సూర్యుని దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో, బలముతో ఉదయించే సూర్యుని ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, నీకు ఎక్కడ లేని ఆరోగ్యమో, నీకు ఎక్కడ లేని స్వస్థత, సంతోషము, హెల్త్ అండ్ హ్యాపీనెస్. దేవుని దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో, నీతి సూర్యుడైన ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తావో, బలముతో ఉదయించు సూర్యుని కిరణాలు ఎప్పుడైతే నీ మీద పడతాయో, అనారోగ్యంతో వచ్చేవేమో పాస్టర్ గారు, కామెర్లండి, పాస్టర్ గారు చెప్పుకోలేని భయంకరమైన జబ్బులండి, థైరాయిడ్ అండి, నడువు నొప్పి అండి, కాలు నొప్పి అండి, సమస్యలండి, ఒకదాని వెంబడి ఒకటి సమస్యలు చూస్తూనే ఉన్నామండి. ఇదిగో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎక్కడుందో తెలుసా? ఆ సమస్యలన్నిటికీ విరుగుడు ఎక్కడుందో తెలుసా? బలముతో ఉదయించు సూర్యకిరణాలు నీ మీద ఎప్పుడైతే పడతాయో,
నీతి సూర్యుడు మీ మీద ఉదయించును. చెప్పండి, అతని రెక్కలు ఆరోగ్యం, హెల్త్ అండ్ హ్యాపీనెస్. మూడవది, సన్ కీప్స్, సూర్యుడు కాపాడతాడు. లోకంలో వచ్చే భయంకరమైన రోగాల నుంచి, లోకంలో వచ్చే భయంకరమైన వ్యసనాల నుంచి, లోకంలో వచ్చే భయంకరమైన వ్యాధి బాధల నుంచి నీవు కాపాడి నీకు సంతోషం ఇవ్వటానికే నీతి సూర్యుడుగా యేసయ్య ఉదయకాలం నీ మీద ఉదయించునుగాక. నీతి సూర్యుడుగా యేసయ్య నీ మీద ఉదయించునుగాక. ఆయన కాపాడుతాడు. నీతి సూర్యుడు కాపాడుతాడు. బలముతో ఉదయించు సూర్యుని వలె వారు ప్రకాశిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి 3 మాటలు విన్నాం. సూర్యుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒకటి, ప్రకాశిస్తాడు, సన్ షైన్స్. రెండవది, సన్ రూల్స్, సూర్యుడు ఏలుబడి చేస్తాడు. మూడో మాట, సన్ కీప్స్, సూర్యుడు కాపాడుతాడు. మంచి ఆరోగ్యము, సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు. ఈ రోజుల్లో కుటుంబాల్లో సంతోషం లేదండి, లోకంలో సంతోషం లేదు. మీరు అనుకుంటున్నారేమో చెడు వ్యసనాల వల్ల సంతోషం లేదండి. ఒకసారి దైవ సేవకులంతా, దేవుని బిడ్డలంతా ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం చూడండి. ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ దేవుని బిడ్డలన్న మాట, ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 14:26. ఎద్దులకేమి గొర్రెలకేమి, చూస్తున్నారా, ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరుదానికి ఆ వెన్నిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను ఏం చేయాలి? కాబట్టి సంతోషం, యెహోవా సన్నిధిని భోజనము చేసి, ఆయన సన్నిధిలో సంతోషం ఉందండి. నీవును నీ ఇంటి వారు ఎక్కడ సంతోషం పొందుతారో తెలుసా? లోకంలో సంతోషం ఉంది అనుకుంటున్నారేమో, లేదండి. యెహోవా సన్నిధిలో భోజనం చేసి దేవుని వాక్యాన్ని ఎవరైతే సమృద్ధిగా వింటారో, దేవుని వాక్యానికి ఎవరైతే సమృద్ధిగా లోబడతారో వారికి నిజమైన సంతోషం. లోకంలో సంతోషం ఉంది అనుకోబాకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవును నీ ఇంటి వారు యెహోవా సన్నిధిలో సంతోషించాలి. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. నీతి సూర్యుడిని యేసయ్య మీ మీద అలా ఉదయిస్తూ ఉండగానే, సూర్యుని మీరు ఎప్పుడైతే ప్రేమిస్తారో, బలముతో ఉదయించు సూర్యునిలాగా మీరు ఉంటారు. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము, సంతోషాన్ని దయచేయునుగాక. ఆమేన్. 4వ మాట, సూర్యుడు. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము 22వ వాక్యం. ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తున్నారు మోయాబీలతో. సందర్భం అది. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. ఉదయమందు వీరు లేచినప్పుడు, మోయాబీలు లేచి చూస్తున్నారండి, సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు ఎట్లా కనపడ్డాయంట? మోయాబీలకు రక్తము వలె కనబడెను. ఉదయమందు, మరలా చదువుతున్నాను 22వ వచనం. మీరు అధ్యాయం అని చదువుకుంటే సందర్భం మీకు కనబడుతుంది. ఇశ్రాయేలీయులు మోయాబీలతో యుద్ధానికి వెళ్తున్నారు. మోయాబీలు శత్రువును ఓడించడానికి రకరకాలైన పన్నాగాలు పన్నుతున్నారండి. దేవుడు ఆ సమయంలో ఇశ్రాయేలీయుల పక్షమై ఉండి మోయాబీల మీద యుద్ధంలో విజయం ఇవ్వటానికి వారికి సహాయపడుతున్న సందర్భం అది. ఉదయమందు మోయాబీలు లేచి చూసేసరికి 22వ వచనం చూడండి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి నీళ్ళు మోయాబీలకు ఎట్లా కనపడ్డాయి? కాబట్టి శత్రువులందరూ చనిపోయారు అనుకున్నారు మోయాబీలు. అనుకొని బయటికి రాగానే ఇశ్రాయేలీయులు లేచి, రహస్య స్థలాల్లో ఉన్న ఇశ్రాయేలీయులు లేచి మోయాబీలందరినీ చంపి యుద్ధంలో గెలిచారు. కాబట్టి సూర్యుడు సహాయం చేయవాడు. సన్ హెల్ప్స్. మీరు ఈ సందర్భం చదువుతాను చూడండి, మీకు అర్థమైతే చెప్పాలి కాబట్టి ఈ సందర్భం చదువుతాను చూడండి. ఎక్కడి నుంచి చదువుకుందాం? 14వ వచనం నుంచి చదువుదాం. 14వ వచనం నుంచి చదువుదాం. ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదారాజు అయిన యెహోషాపాతును నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూచుటకైనను
లక్ష్య పెట్టుటకైనా ఒప్పకపోదు. నా యుద్ధకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్మో. వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చింది, ఎలీషా మీదకి వచ్చింది. అతడు ఈ మాట ప్రకటన చేశాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల నరిగి నీళ్ల బావులన్నిటిని పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరపివేయుదురు అనెను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చినారని మోయాబీయులు విని అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారిని అందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు, అంటే మోయాబీలు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకి ఎట్లా కనపడను? రక్తం వలన కనుగనక వారు అది రక్తము సుమా. రాజులు ఒకరికొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబీలారా దోపుడు సొమ్ము పట్టుకుందాం రండి అని చెప్పుకున్నారు. వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలు లేచి వారిని హతము చేయుచున్నారు కనుక మోయాబీలు వారి ఎదుట నిలవలేక పారిపోయారు. చూసారండి, ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు సూర్యుడు అలా ఆ నీళ్ళ మీద ప్రకాశించగా అది మోయాబీలకి ఎట్లా కనపడింది చెప్పండి? రక్తములా కనపడింది. దేవుడు ఇశ్రాయేలు పక్షమై మోయాబీల మీద వారికి విజయం ఇచ్చాడు, సహాయం చేశాడు. సూర్యుడు సహాయం చేస్తాడు. ఎవరైతే నిస్సహాయ స్థితిలో వచ్చారో, ఎవరైతే నిస్సహాయ స్థితిలో కూర్చున్నారో, పాస్టర్ గారు గడిచిన కొన్ని దినాల నుండి నాకు అసలు సహాయమే దొరకట్లేదయ్యా, సహాయం కొరకు ఎక్కడికి వెళ్ళినా నాకు సహాయమే దొరకట్లేదయ్యా, వైద్య సహాయం దొరకట్లేదు, ఆరోగ్య సహాయం దొరకట్లేదు, ఆర్థిక సహాయం దొరకట్లేదు, ఇంటి పక్కన బంధువుల సహాయం కూడా దొరకట్లేదయ్యా, ఇరుగు పొరుగు వారి సహాయం కూడా లేదయ్యా, నా పిల్లలు కూడా నాకు శత్రువులు అయిపోయారు, నాకు ఎవరి సహాయం దొరకట్లేదు పాస్టర్ గారు. ఏ సహాయం లేక నిస్సహాయ స్థితిలో దేవుని సన్నిధికి వచ్చానండి. ఎవరైనా అలా దిగులు పడుతూ కూర్చున్నారా? సహాయం కొరకై అర్థిస్తూ వచ్చారా? సహాయం దొరికితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉన్నారా? ఇదిగో నీతి సూర్యుడు మీ మీద ఉదయించగా అతని రెక్కలు మీకేం కలుగజేస్తాయి? ఆరోగ్య సహాయము, ఆర్థిక సహాయము, ఆస్తుల సహాయము, సమృద్ధి అయిన సహాయము మీకు కలుగునుగాక. యేసయ్య మీ మీద ఉదయించగా ఆ రోజు ఇశ్రాయేలులకి వారి పక్షమై ప్రభు ఎలా సహాయం చేశాడో, మోయాబీలకి ఆయన విరోధంగా లేచి తన ప్రజల పక్షంగా ఉండి ఎలా సహాయం చేసి విజయం ఇచ్చాడో, ఇదిగో ఈ మాటలు వింటూ ఉండగానే ప్రభు మీకు సహాయం చేసి మీకు ఆరోగ్యము దయచేయునుగాక, ఆరోగ్యం దయచేయునుగాక కదండి. చాలాసార్లు ప్రభు అన్నాడు, నీకు సహాయము చేయవాడనో నేనే అన్నాడు. లేకపోతే ఇంకొకరు అన్నారా చెప్పండి? దావీదు కూడా అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎక్కడ తట్టు అంటే ఎటంట? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను ఆయన నన్ను సృష్టించాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నన్ను విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి ఆయన మాత్రమే నాకు సహాయం చేయవాడు. లోకంలో ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరండి కదండి. దేవుని వాక్యం చెప్తుంది, మనుషుల సహాయం వ్యర్థం. ఒకవేళ సహాయం చేస్తామని చెప్పి కూడా కొంతమంది సహాయానికి దగ్గరకు రారండి. కానీ ప్రభు అంటున్నాడు, నీతి సూర్యుడుగా ఈరోజు నేను మీకు సమృద్ధి అయిన సహాయం చేస్తాను. నా రెక్కల నీడలో మీకేం కలుగుతుంది? ఆరోగ్యం. ప్రభు సహాయం ఎంత గొప్పది, ఎంత గొప్పదో తెలుసా? మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. ఎబినేజరుగా ఇంతవరకు సహాయం చేసిన నా ప్రభు రాబోయే దినాల్లో కూడా ఆయన మీకు సహాయకారిగా ఉండి, ఎబినేజర్గా ఉండి మీకు సహాయం చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభు సహాయం, సన్ హెల్ప్స్. యేసయ్యలో సహాయం ఉంది. ఏ సహాయం కొరకు మీరు ఎదురు చూస్తున్నారో ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఆఖరి మాట, సన్ ప్రొవైడ్స్.
సన్ ప్రొవైడ్స్. నీతి సూర్యుడు సమకూరుస్తాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 14వ వాక్యం చదువుదామా? నీతి సూర్యుడైన యేసయ్య ఆఖరిగా ఏం చేస్తాడు మన జీవితాల్లో? ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33:14. సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, సూర్యుని వలన ఏం కలుగుతుంది? శ్రేష్టమైనవి కలుగుతాయి. సూర్యుని వలన కలుగు ఫలములు, సన్ ప్రొవైడ్స్, సూర్యుని వలన ఫలములు కలుగుతాయి. పాస్టర్ గారు చాలా కాలమైందండి నాకు ఉద్యోగంలో ప్రమోషన్ లేదు పాస్టర్ గారు. ఇదిగో సూర్యుని వలన మీకు ప్రమోషన్. నీతి సూర్యుడు మీకు ప్రమోషన్. పాస్టర్ గారు చాలా కాలమైంది వివాహమై నాకు బిడ్డలు లేరయ్యా, నాకు బిడ్డలు లేరు. సూర్యుని వలన మీకేం కలుగుతుంది? గర్భఫలములు. సూర్యుని వలన వ్యాపారాలు, మీ వ్యాపారాలు దీవించబడతాయి. పాస్టర్ గారు చాలా కాలమైంది విత్తనం వేసామో ఆశీర్వాదాలు పొందలేకపోతున్నా, విత్తనం వేసామో దీవెనలు పొందలేకపోతున్నా, వ్యాపారాల్లో ఎక్కడ వేసిన వారు అక్కడే ఉన్నామో. సూర్యుని వలన, నీతి సూర్యుడైన యేసయ్య మీ మీద ఉదయిస్తూ ఉండగా సూర్యుని వలన మీకేం కలుగుతుంది? ఫలము కలుగును. శ్రేష్టమైన పదార్థాలు, శ్రేష్టమైన పదార్థాలు కదండి. చాలా కాలం నుంచి చాలామంది చెప్పే సమస్య ఏంటంటే, పాస్టర్ గారు దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డలు లేరయ్యా, వివాహమైంది, కుటుంబంలో సంతోషం లేదు, ఎప్పుడు తిట్టుకుంటున్నా మరుసుకుంటున్నా భార్య భర్తలుగా. మాకు బిడ్డనివ్వాలి, కుటుంబంలో సమాధానం ఇవ్వాలి. ఇదిగో నీతి సూర్యుడు మీ మీద ఉదయించును, ఆయన రెక్కలు మీకేం కలుగు చేస్తాయి? ఫలము దయచేయునుగాక, ఫలము దయచేయునుగాక. గర్భఫలము లేని వారికి అందరికీ నా ప్రభు నీతి సూర్యుడుగా గర్భఫలము దయచేయునుగాక. భూఫలం లేదు, ఆస్తి లేదు పాస్టర్ గారు, సొంతిల్లు లేదు పాస్టర్ గారు, ప్రమోషన్ లేదు పాస్టర్ గారు, వ్యాపారాలు దీవించబట్టలేదు పాస్టర్ గారు. ఇదిగో నీతి సూర్యుడిగా ఆయన మీ మీద ఉదయిస్తున్నాడు. మీ వ్యాపారములు దీవించబడునుగాక, మీరందరూ సొంత గృహాలతో దీవించబడుదురుగాక. ఆమేన్ కూడా చెప్పలేకపోతే నేనేం చేసేది? ఇప్పుడు ఆశీర్వాదకరమైన మాటలు వచ్చేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? కనీసం అవి స్వతంత్రించుకోవడానికి ఏం చెప్పాలి చెప్పండి? అది కూడా చెప్పలేకపోతే ఈ ఆమెను కూడా నేనేం చెప్పాలి? నేనేం చేసేది? ఆశీర్వాదకరమైన మాటలు వచ్చేటప్పుడు వాటిని మనం స్వతంత్రించుకోవాలి. దైవ సేవకుడు నోట్లో నుంచి ఆశీర్వాదకరమైన మాటలు. నీతి సూర్యుడుగా ప్రభు అంటున్నాడు, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థాలు. సూర్యుడు శ్రేష్టమైన ఫలాలు ఇస్తాడు. నీతి సూర్యుడుగా యేసయ్య ఎవరైతే ఆయా ఫలాల కోసం ఎదురు చూస్తున్నారు కదండి, గర్భఫలం, భూఫలం, ఆత్మఫలం కదండి, ప్రభులో ఉన్నాయి కదా ఇవి. ఆత్మఫలం ఏమనగా ఏమున్నాయి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. భూఫలం లేదా? ఆస్తులు లేవా? పాస్టర్ గారు నాకు ఒక్క ఆస్తి కూడా లేదండి, నా పక్కన వాళ్ళు కించపరుస్తున్నారు. ఏం ఉద్యోగం చేస్తున్నావు నువ్వు? ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నా, పక్కన వాళ్ళు కించపరుస్తున్నారండి, రకరకాలుగా మాట్లాడుతున్నారు. నాకు సొంత ఇల్లు లేదు, బిడ్డలు లేరని నా పక్కన వాళ్ళు నన్ను దూషిస్తున్నారు. మా ఇంట్లో ఎప్పుడు గొడవలే. ఇదిగో ఏ ఫలము కొరకైతే మీరు దేవుని సన్నిధికి వచ్చారో, ఏ ఫలము కొరకైతే కొన్ని దినాలుగా ప్రార్థన చేస్తున్నారో, నీతి సూర్యుడు మీ మీద ఉదయించును, అతని రెక్కలు మీకేం కలుగజేయును? ఫలము కలుగజేయునుగాక, ఫలము కలుగజేయునుగాక. చూసారా? నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు మీకేం కలుగజేస్తాయి? ఆరోగ్యం. నీతి సూర్యుడు ఏం చేస్తాడు చెప్పండి? సూర్యుడు ప్రకాశిస్తాడు, సన్ షైన్. సూర్యుడు ప్రకాశించినప్పుడు వేషధారణ వదిలిపెట్టుకోవాలి, అప్పుడే మన జీవితాలు ఇంకా ప్రకాశించబడతాయి. సూర్యుడు ఏలుబడి చేసినప్పుడు ఆయన ఏలుబడి క్రిందకి రావాలి, అప్పుడే దీవించబడతా. సూర్యుడు కాపాడుతున్నప్పుడు ఆయన కాపుదల క్రిందకు వస్తే ఆరోగ్యము, సంతోషము. సూర్యుడు సహాయం చేసేటప్పుడు ఆయన సహాయానికి రావాలి, అప్పుడే శత్రువుల మీద విజయము. సూర్యుడు మనకు సమకూరుస్తున్నప్పుడు, ఫలములు ఇస్తున్నప్పుడు
ఆయన ఫలములు స్వతంత్రించుకోవాలి. అప్పుడే శ్రేష్టమైనవి అనుభవిస్తా. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంతమంది విశ్వాసంతో ప్రార్థనలో వాక్యం చెప్పేటప్పుడు ప్రతి మాట మీరు జుర్రుకున్నారో, ఆస్వాదించారో, నీతి సూర్యుడిగా యేసయ్య వచ్చిన మీ అందరికీ ఆరోగ్యము దయచేయునుగాక, ఆశీర్వదించునుగాక, ఫలము దయచేయునుగాక, సహాయం చేయునుగాక, కాపాడునుగాక, శత్రువుల మీద మీకు విజయము దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రభా, నీతి సూర్యుడిగా నా మీద ఉదయించయ్యా. అడుగుదాం అందరం. నీతి సూర్యుడిగా నా మీద ఉదయించయ్యా. నీ సన్నిధికి వచ్చాను, కూర్చున్నాను తండ్రి. నీ సన్నిధికి వచ్చి కూర్చున్నానయ్యా. నా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ ఎరిగిన దేవుడుగా నాతో ముచ్చటించారు, ఇప్పటి వరకు మాట్లాడారు. నీతి సూర్యుడిగా నా మీద ప్రకాశించు. నా బిడ్డకు వివాహం కాలేదు ప్రభా, వివాహం శ్రేష్టమైన పదార్థాలు, నీతి సూర్యుని వలన కలుగు ఫలములు గొప్పవి. ఆయన శ్రేష్టమైన పదార్థాలు ఈరోజు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళేలోపే క్రొవ్విన దూడ గంతులు వేయినట్లుగా మీ హృదయాల్లో సంతోషం, గొప్ప కార్యాలు చూడబోతున్నారు. నీతి సూర్యుడిగా నా ప్రభు మీ మీద ఉదయించును గాక. ఆయన రెక్కలు ఆరోగ్యము. ప్రభా, నాకు ఆరోగ్యం కావాలి, శ్రేష్టమైన పదార్థాలు నేను పొందుకోవాలయ్యా. అయ్యా, నీతి సూర్యుడిగా నాకు సహాయం చేయి తండ్రి. నీతి సూర్యుడిగా నన్ను కాపాడయ్యా. నాకు మంచి ఆరోగ్యము, సంతోషం దయచే ప్రభా. నీతి సూర్యుడిగా నా మీద ఉదయించిన ఆయన అని దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. నీతి సూర్యుడని యేసయ్య మీ మీద ఉదయించాలని ప్రభు కూడా ఆశపడుతూ ఉన్నాడు. నీతి సూర్యుడని యేసయ్య మీ మీద ఉదయిస్తూ ఉండగానే ఆయన రెక్కల నీడలో మీకు ఆరోగ్యము, సంతోషము, సహాయము, సమృద్ధి, ఫలములు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఒక్కొక్కరు అనుభవించదురుగాక. ప్రభా, మీరు నీతి సూర్యుడిగా నా మీద ఉదయించండి తండ్రి అని ప్రార్థన చేసుకుంటున్న వారు ఉంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చేతులు చూపించండి. నీతి సూర్యుడని యేసయ్య నా మీద ఉదయించాలి. ఇదిగో ఆయన సన్నిధికి వచ్చాను, ఈరోజు ఆయన నా మీద ఉదయించాలి. నీతి సూర్యుడిగా ఆయన నా మీద ఉదయించి ఆయన రెక్కలు నాకు ఆరోగ్యము, ఫలములు, ఆశీర్వాదము, సహాయం నాకు కావాలి. ఇష్టపడ్డ వాళ్ళంతా చేతులు చూపించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రార్థన చేస్తాను. చేతులు దించండి. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. విత్తబడిన వాక్యం ఇది మీ వాక్యం నాయన. నీరు కట్టి ఫలింపచేయండి. మా అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపచేయండి. నీతి సూర్యుడిగా మీరు మా మీద ఉదయించి మీ రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యము, శ్రేష్టమైన పదార్థాలు, ఫలములు, దీవెనలు, సహాయము, కాపుదల, అయ్యా తండ్రి, ప్రకాశమానమైన జీవితాలు, మీ ఏలుబడి క్రిందకు వచ్చే మనసు మాకు దయచేయమని ఈ మాటల ద్వారా మా జీవితాలు తెప్పరిల్లు చేసినందుకై మీ వందనాలు చెల్లిస్తూ ఈ మాటలన్నీ మా హృదయంలో ఉంచుకొని మీ కొరకు ప్రకాశమానమైన జీవితాన్ని జీవించటకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టి చెప్పండి, ఆమేన్. ఆమేన్. ఇది అర్పణల సమయం. మనందరం దేవుని నామానికి మహిమ కలుగులాగున